వీడు నిరసన వ్యక్తం చేయడానికి ప్రజాస్వామ్యబద్ధంగా బహుజన సమాజ్ పార్టీ నిరసన వ్యక్తం చేయడానికి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు వచ్చారు. అయితే ఈరోజు నిరసన వ్యక్తం చేయడానికి కూడా లేకుండా పోలీసులు అక్రమ అరెస్టు చేసి అక్రమ నిర్బంధం చేశారు. ఈరోజు గత ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం ఎట్లా అమలైందో ఈ ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. ఈ ప్రభుత్వానికి అండగా పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వర్తించకుండా అక్రమ అరెస్టులు చేసి కనీసం తాగునీరు లేకుండా వెళ్తురు గాలి స్వేచ్ఛ లేకుండా మమ్మల్ని ఇచ్చేయటం ఎంతవరకు సమాజం అని బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుంది. ఇదే విధంగా తెలియజేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా మనం ఉన్నాం, రాజ్యాంగబద్ధంగానే వీళ్ళు ఫైట్ చేయాలి తప్ప మా మీద దౌర్జన్యాలు దాడులు మాకు మా నాయకుడు గోదాల బాబురావు కింద పడేసి కాలు మీద పోలీసులు తొక్కి నెట్టారు. అతని కాలు కూడా ఫ్రాక్చర్ అయింది. చూసారా, ఈ రాజ్యాంగం కాదు అమలవుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం. ఈరోజు రఘురామరాజు కృష్ణరాజు ఆయన ఏది చెబితే అది పోలీసులు చేస్తారు తప్ప రాజ్యాంగబద్ధంగా పోలీసులు చేయట్లేదు. ఈ విధంగా బహుజన సమాజ్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ పోలీసుల వైఖరి నశించాలి. పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పోలీసులు అమలు చేస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది.